హల్లెలూయా. మంచి సమయంలో మనం వచ్చి ఉన్నాం. ఎంతసేపు ప్రభువుని మన యొక్క పాటలతోనూ మన యొక్క స్వరంతోనూ మనం దేవుని మహిమపరిచాం. అలాగే కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో నడుద్దాం. దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి అవసరం ఏమిటి? ఎందుకని ఆరాధించాలి ఆయన్ని? దేవుణ్ణి ఆయన మనందరినీ బ్రతికిస్తున్నాడని, ఇంకా ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడని, ఆయన సర్వ సృష్టికి కర్తని, ఆయన ఎటువంటి రోగంనైనాను కుదుర్చువాడని, ఎటువంటి గాయంనైనాను కట్టువాడని, ఎటువంటి పరిస్థితుల్లోనైనాను మనల్ని విడిపింపగలిగినటువంటి వాడని, ఆ యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యంలోని మనల్ని తీసుకెళ్ళగలిగినటువంటి వాడని ఎన్నో రకాలుగా మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ స్తుతి కనుక చూసుకుంటా ఉంటే ప్రభువు అసలు ఆయన ఆది కాండంలో కూడా చూసుకుంటా ఉంటే మొట్టమొదటిగా అసలు ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నిటినీ కూడా ఎవరు అనుభవించారు? ఈ ప్రపంచంలో సృష్టిలో చావు ఉంది, పుట్టుక ఉంది, పుట్టుకతో పాటే చావు కూడా ఉంది. అట్లాగే ఆ సంతోషం ఉంది, సంతోషం పాటుగా దుఃఖం కూడా ఉంది. మరి ఈ దుఃఖము, ఈ సంతోషము, ఈ కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో పిల్లలు ఎదురు తిరగటము, కుటుంబంలో తల్లిదండ్రులు విడిచిపెట్టి మరి భార్య దగ్గరికి వెళ్ళిపోవటము, అలాగే కుటుంబంలో ఒక చావు వచ్చినప్పుడు ఆ చావుని ఎదుర్కోవటం, ఇంకో కొత్తగా పుట్టినప్పుడు ఆ సంతోషపడటము, ఇవన్నీ వాళ్ళు ఎవరు చేశారు? ముందు ప్రపంచంలో సర్వసృష్టిలో ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎవరు అనుభవించారంటే దేవుడు అనుభవించాడు. ముందు సృష్టి ఎట్లా ఉందంట స్టార్టింగ్లో నేను వాక్యం చదువుకుంటున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. ఏంటనిపించిందంటే సృష్టి అంతటినీ కూడా సృష్టించినటువంటి ఈ దేవుడు ఎంత గొప్ప ఇంజనీర్ కదా. ఇంజనీర్ ఏం చేస్తాడు? ప్లాన్ గీస్తాడు. ఏంటా ప్లాను? ఏం చేయాలి, ఎలా చేయాలి, వీటిని ఎలా నుంచోబెట్టాలి. ఒక రాకెట్ ఉంది, రాకెట్ని పైకి పంపించేటప్పుడు సైంటిస్టులు ఇంజనీర్లతో కలిసి పనిచేసి ఏం చేస్తున్నారు? ఎంతో కష్టపడి రాకెట్ని బయటకు పంపిస్తున్నారు. ఎలా అయితే పంపించారో దాన్ని అలాగే చక్కగా తీసుకొచ్చి సముద్రాల్లోకి లేదంటే శుభ్రంగా ల్యాండింగ్ చేసుకోవడం, అవి కూడా లాస్ చేయటం చేస్తున్నారు. దేవుడు ఒక మంచి ఇంజనీర్. ఎవరు? దేవుడు. ఏం చేశాడు ఆయన? అంత పెద్ద ఇంజనీరింగ్ పని అంటే ఆయన చేసినటువంటి పని ఏమిటంటే సర్వ సృష్టిని సృష్టించాడు. మరి ఏది ఆధారంగా చేసుకున్నాడో, ఆయన ఈ సృష్టికి మరి ఏమి పునాది వేశాడో ఎవరికి కూడా తెలియదు. అసలు శూన్యంగా ఇప్పుడు మనం ప్రతి మనిషి కూడా ఏదైనా గొప్ప కట్టడం కట్టాలన్నా ఏమి చేయాలన్నా సరే ముందు ఏమి వేయాలి? ముందు పునాది వేయాలి. ముందు పునాది వేయాలి. మరి సృష్టికి దేవుడు అసలు దేంతో పునాది వేశాడు? దేంతో పునాది వేశాడు? ఆయన నోటి మాటతోనే వేశాడు. ఏమంటున్నాడు? మీరు అవునుగాక, అవునుగాక అన్నటువంటి అర్థం, పదానికి అర్థమే మనం మాట్లాడుకునేది ఏంటంటే ఆమెన్ అంటాం. ఆమెన్ అంటే అర్థం ఏమిటి? ఇది అవునుగాక అని అర్థం. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఒక మంచి ఇంజనీర్గా ఉండి ప్లాన్ చేసుకున్నాడు. ఏంటా ప్లానింగ్ అంటే భూమి ఏంటి, భూమి మీద ఉన్నటువంటి జలరాశులు ఏమిటి, భూమి మీద ఉన్నటువంటి అన్నింటినీ సృష్టిస్తాం. వీటన్నింటినీ కూడా ఎవరికి ఇచ్చాడు? ఒక మంచి దాత, ఒక మంచి దాత. దాతని ఎవరు అంటాం మనం? డోనర్ అంటామా, డొనేటర్ అంటామా? డోనర్ అంటాం. డోనర్ అంటే ఇచ్చేటువంటి వాడు, ఇచ్చేవాడు. ఒక మంచి ఇంజనీర్ అని చెప్పారు. ఇంకొకటి ఏంటి? రెండవది డోనర్ అంటే ఇచ్చేవాడు, మంచి ఈవులను ఇచ్చేటువంటి వాడు. ఏం చేశాడు? ఈ సృష్టి అంతా సృష్టించి ఇంజనీర్ అంటే డొనేట్ చేశాడు. ఎవరు డొనేట్ చేశాడు?
ఆదాముకి అంటే మనందరికీ కూడా ఏం చేశాడు? దేవుడు సృష్టించి ఆయన డొనేట్ చేశాడు. మనం కూడా ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, బ్లడ్ డొనేట్ చేయటుందని. అది ఎంత బ్లడ్ డొనేట్ చేస్తుంటే ఎంత మనం గొప్ప అనుకుంటుంటే, ఎంత పెద్ద సృష్టించి ఎవరికి డొనేట్ చేశాడంటే దేవుడు మనిషికి డొనేట్ చేశాడు. తీసుకో బాబు, శుభ్రంగా బతకండి. ఇంకా చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా ఒక మంచి శిల్పి ఎవరంటే మంచి కుమ్మరి. మంచి శిల్పి ఎవరు? ప్రపంచంలో సృష్టిలో మొట్టమొదటిగా శిల్పి ఎవరు అంటే ఆయనే. ఎవరు? దేవుడు. అసలు యెహోవా అన్న పదానికి అర్థమే దేవుడు అని. ఈ ట్రాన్స్లేషన్లో కూడా కొన్ని చేశారు ఇప్పుడు మిస్టేక్స్. ఏమిటంటే ఇక్కడ యెహోవా అని రాస్తుంది కదా మన దగ్గర. ఇంగ్లీష్ బైబిల్ చదువుకుంటా ఉంటే మీకు అర్థం అవుతుంది. గాడ్ అని రాస్తాడు అక్కడ. యెహోవా అన్న పదం ఇంగ్లీష్ బైబిల్లో కనిపిస్తుంది. మీకు కావాలంటే చదువుకోండి. ఇంగ్లీష్ బైబిల్లో యెహోవా అన్న పదం కనిపించదు, గాడ్ అంటది. గాడ్ అన్న దానికి అర్థమేమిటి తెలుగులో? దేవుడు. యెహోవా అన్న పదం హీబ్రూ పదం. వాళ్ళు రాసుకున్నప్పుడు అక్కడ యెహోవా అని రాసుకున్నారు. మన దగ్గర మనం దేవుడు అంటాం, హిందీలో భగవాన్ అంటాం. అట్లాగా కాన్సెప్ట్ ఏంటంటే ఈ దేవుడు ఎటువంటి వాడంటే మంచి శిల్పి. ఏం చేశాడు శిల్పి అయితే? ఏ శిల్పం చెక్కాడు ఆయన? ఏ శిల్పం చెక్కాడు? మనిషిని చక్కగా చెక్కాడు. చూడండి, మనిషి ముక్కు బాగాలేదనుకోండి, మనిషి బాగుంటాడా? కళ్ళు బాగోకపోతే చూపు ఉండదు, చెవులు బాగోకపోతే వినపడదు, గొంతు రాకపోతే, మొహం సరిగ్గా లేకపోతే, మనుషులు ఎట్లా అయిపోయారంటే చివరికి మనిషిని, దేవుణ్ణి కనీసం మనిషితో పోల్చుకోవడం కూడా లేదు. దరిద్రం చూడండి. అప్పుడు దేవుణ్ణి, అంత పెద్ద దేవుణ్ణి మనిషితో పోల్చుకోవడం కూడా లేదు. మనిషితో పోల్చుకోకుండా ఎవరితో పోల్చుకుంటున్నారంటే శరీరం అంతా ఏమో మనిషిలాగా ఉంటుందంట, తలడే మాత్రమే పదిలా ఉంటుందంట. ఒకడు అంటాడు పదిలా ఉండదు అంటాడు, ఒకడు పందిలా కూడా అంటాడు. ఇంకొకడు అంటాడు పంది కాదురా ఏనుగులా ఉంటుంది అంటాడు. ఇంకొకడు అంటాడు ఏనుగు కాదురా సింహంలాగా ఉంటుంది అంటాడు. ఇంకొకడు అంటాడు పులిలాగా ఉంటుంది అంటాడు. చివరికి ఏనుగులా కూడా ఉండేది అంటుంది మనుషులు అంటున్నారు. అన్ని చేస్తున్నారు కానీ దేవుణ్ణి మాత్రం మనిషితో మాత్రం పోల్చట్లా, అన్నిటిలో పోలుస్తున్నారు. కానీ దేవుడు ఎటువంటి శిల్పి అంటే మనిషిని ఎంత చక్కగా చెక్కున్నాడు ఆయన. అంత పెద్ద శిల్పి ఇంకొకటి దొరుకుతాడా? ప్రపంచంలో ఉన్నటువంటి పటాల్లో ఇప్పుడు చిత్రకారులు గీసినటువంటి చిత్రాల్లో ఒక చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాల్సినటువంటి చిత్రం ఉంది. ఏమిటా చిత్రం చెప్పండి? పికాసో గారు మోనాలిసా గీశారు. మోనాలిసా అంటే అదొక అమ్మాయి బొమ్మ. ఆ బొమ్మ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గదిలో పెట్టారు ఒకటి గిట్టాగా. ఈ గదిలో ఏ మూలను చూసినా సరే నిన్న చూసినట్టు అని చెప్తాంట. ఆ బొమ్మ ప్రత్యేకత ఏంటంటే ఏ గదిలోనూ ఈ గదిలో పెట్టేసి ఆ మూలకెళ్ళి చూసినా ఈ మూలకెళ్ళి చూసినా స్ట్రైట్గా నుంచి చూసినా ఎటు పక్క నుంచి చూసినా సరే ఆ బొమ్మ నీ వైపే చూస్తుంటుంటుందంట. అది దానిలో ప్రత్యేకత. ప్రపంచంలో లియోనార్డో గీసినటువంటి బొమ్మల్లో లియోనార్డో డావిన్సీ అని పేరు. అతను గీసినటువంటి బొమ్మల్లో ప్రాముఖ్యమైనటువంటి బొమ్మ మోనాలిసా. ఈ మోనాలిసా అన్న బొమ్మను చూసుకొని అనేకులు పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో తీసుకొచ్చుకొని ఆ బొమ్మను పెట్టుకుంటున్నారు. ఆ బొమ్మ కాపీ తెచ్చుకొని ఆ బొమ్మను పెట్టుకుంటారు. మీరు చూసారో లేదు, దాన్ని చూడంగానే యేసుప్రభు బొమ్మ ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ బొమ్మ యేసుప్రభు బొమ్మ కాదు, అది మోనాలిసా బొమ్మ. అది ఊహాత్మకమైనటువంటి బొమ్మ. ఎందుకని చెప్తున్నానంటే ఈ బొమ్మలన్నిటికీ మించినటువంటిది ఏమిటంటే మానవుడి యొక్క శరీరం. ఈ శరీరాన్ని చెక్కినటువంటి వాడు ఎవరు? చెక్కినటువంటి వాడు ఎవరంటే మీరు ఆదికాండం తీసి చదువుకుంటా ఉన్నాను. ఇవన్నీ కూడా ఆదికాండంలో చక్కగా రాయబడి ఉంటుంది. దేవుడు మన పోలిక చొప్పున నరులను సృష్టించదామని అనుకొని ఏం చేశారంట? మట్టితో మనిషిని తయారు చేశారు. మంచి శిల్పి అంటారా?
మీరు ఒప్పుకుంటారా? దేవుడు మంచి ఇంజనీర్ అన్నా నేను, ఒప్పుకుంటారా? మంచి డోనర్ అన్నా. డోనర్ అంటే ఇచ్చేవాడు, మంచి ఈవులు ఇచ్చాడు. ఇంకా నేను దేవుణ్ణి ఏమని చెప్పానంటే ఒక శిల్పితో పోలుస్తున్నాం. శిల్పా? మంచి శిల్పేనా? అసలు మనోళ్ళు అనుకుంటారు మేము గొప్ప శిల్పులు, మేము చేసినంత శిల్పాలు ఎవరు చేయలేదు అనుకుంటారు. కూడా చూడండి, దేవుడు ఎటువంటి శిల్పి అంటే ఇటువంటి శిల్పి. ఇంకా చూసినట్టయితే దేవుడు ఒక మంచి వ్యవసాయకుడు. దేవుడు ఒక మంచి వ్యవసాయకుడు. ఏం వ్యవసాయం చేశాడు ఆయన? ఏం వ్యవసాయం చేశాడు? మాకులాగా 40 బస్తాలు పండిస్తాడా? చెప్తాయనండి. ఏం వ్యవసాయం చేశాడు ఆయన? దేవుడు వ్యవసాయం చేస్తున్నాడు అన్నావు. ఏం వ్యవసాయం చేశాడు ఆయన? ఆయన వ్యవసాయకుడు కాకపోతే ఏదోని తోట నిర్మించినవాడు ఎవడు? అర్థమైందా? అసలు ఆయన వ్యవసాయకుడు కాకపోతే ఏదోని తోట నేర్చుకున్నది ఎవరు? ఆదాం వేశాడా? దేవుడు వేశాడా? దేవుడు వేశాడంట. మరి వ్యవసాయం ఎవరు చేశారు మొట్టమొదటిగా? ఈ మనుషులు అనుకుంటారు మేము 40 బస్తాలు పండిస్తున్నాం ఎకరానికి, దేవుడు పండిస్తాడా? దేవుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటంటే, దేవుడు ఎటువంటి వాడంటే మొట్టమొదటి వ్యవసాయకుడు ఆయనే, మొట్టమొదటి శిల్ప ఆయనే, మొట్టమొదటిగా ఇంజనీర్ ఆయనే, మొట్టమొదటి డోనర్ ఆయనే. ఏమి ఇచ్చాడు? సృష్టాంతటా ఇచ్చాడు. ఏమి చెక్కాడు? ఒక మనిషిని చెక్కాడు. ఏమి మరి అవి ఏమి వ్యవసాయం చేశాడు ఆయన? ఏదైనా తోట వేశాడు. చూసారా? ఇంకా చూసినట్టయితే ఒక మంచి తండ్రి, మంచి తండ్రి. తండ్రికి ఉండాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, అసలు నాకు చాలా మంది ఇప్పటికీ చెప్తున్నారు, ఇంకా చెప్తానే ఉన్నారు, ఒక్కడే కుమారుడు, అతడికి ఒక తోడు ఉంటే బాగుంటుందని ఎంతోమంది చెప్తున్నారు. ఇతడు దేవుడు ఏమనుకున్నాడంటే ఒక మంచి తండ్రిగా ఆలోచించాడు. నేను పద్దాక ఇతడితో ఉండలేకపోతున్నాను. ఎవరితో? నేను పద్దాక ఆదాంతో ఉండలేకపోతున్నాను. ఇతడికి సాటి అయినటువంటి సహకారం ఇతడికి ఏ ప్లేస్లో ఆలోచించాడు? ఇది మంచి తండ్రిగా ఆలోచించాడు. మన తండ్రులు కూడా ఒక వయసు రాగానే పెళ్లి చేస్తున్నారా, లేదంటే ఇంకా నాతోనే ఉంటే బాగుంది అనుకుంటున్నారా? ఎందుకని? ఆ దేవుడు చేశాడు ఆల్రెడీ అట్టాగా. ఆ దేవుడు ఆల్రెడీ చేశాడు అట్టాగా. ఏం చేశాడు? ఒక యుక్త వయసు ఉన్నటువంటి కుర్రవాడిని సృష్టించినప్పుడు ఆ యుక్త వయసు ఉన్నటువంటి కుర్రవాడికి ఎవరు అవసరం అనుకున్నాడు? ఒక తోడు అవసరం అనుకున్నాడు. ఇది ఒక మంచి తండ్రి ఆలోచించేటువంటి ఆలోచన. ఇంకా చూసినట్లయితే ఒక మంచి వైద్యుడిగా ఉంటున్నాడు. మంచి వైద్యుడు. అవ్వమ్మని ఎలా సృష్టించాడంట దేవుడు? ఆదాముకి ఆదాము గాఢ నిద్ర కలిగించి, ఇక్కడ మర్చిపోతానండి, గాఢ నిద్ర కలిగించేది ఏంటిది? మత్తు. మరి మత్తు ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? ఆదాముకి. మరి అంటే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మెడిసిన్, ఆయన డాక్టర్ అయ్యాడు. దేనికోసం? మొట్టమొదటి శస్త్రచికిత్స, ఆపరేషన్. మొట్టమొదటి ఆపరేషన్ ఎక్కడ జరిగింది ప్రపంచంలో, సృష్టి మొత్తంలో అంటే ఏదైనా తోటలో ఆదాము చేశాడు దేవుడు మొట్టమొదటి ఆపరేషన్. ఏంటి ఆపరేషన్? ఏం చేశాడు? ఒక ఎముకని తీశాడు బయటికి. ఎముకని బయటికి తీశాడు. చూసారా? మొట్టమొదటి దేవుడు వైద్యుడు. మరి సృష్టిలో మొట్టమొదటి వైద్యుడు ఎవరంటే దేవుడే. ఇప్పుడు ఈ రోజుకి కూడా మన భారతదేశ ప్రజలు రచించినటువంటి ఒక గ్రంథాన్ని అన్ని దేశాలు కూడా చదువుకుంటున్నారు. అసలు తెలియదు ఇది మనుషులకి. డాక్టర్ ఎవడు? ఫస్ట్ మొట్టమొదటి శస్త్రచికిత్స చేసింది ఎవడు భారతదేశంలో అంటే ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో దేవుడు మొట్టమొదటిగా శస్త్రచికిత్స చేశాడు. నేను చెప్తున్నాను కదా, ఆదాముని బోన్ తీశాడు. మరి ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి శస్త్రచికిత్స చేసినప్పుడు ఎవడు చెప్పండి? అసలు ఎవరికి తెలియదు. పుట్టిన సైడ్ ఇప్పుడు ఏమని చెప్తున్నాము? మొట్టమొదటి డాక్టరు ప్రపంచవ్యాప్తంగా సృష్టి మొత్తంలో చూసుకుంటే మొట్టమొదటి డాక్టరు దేవుడే.
ఏం చేశాడు ఆయన? ఆదాము శస్త్రచికిత్స చేశాడు. ఏం చేశాడంటే అతడు యొక్క బోన్ని, అతడి యొక్క ఎముకని తీశాడు. అతడు తెలిసిందా? తెలీదా? శుభ్రంగానే కొట్టుకున్నాడు, శుభ్రంగా ఇచ్చాడు. లేచేటప్పటికి దేవుడు ఒక ఎముక తీసేశాడు. మరి అట్లాగే ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి ఉన్నటువంటి డాక్టర్ పేరు ఏంటో చెప్పానండి ఉన్నాయన. కానీ లిటరేచర్ వైజ్గా మన యొక్క గ్రంథాలు ఉన్నటువంటి గ్రంథాల ఆధారంగా మొట్టమొదటిగా శస్త్రచికిత్స చేసినటువంటి పేరు సుశ్రుతుడు. సుశ్రుతుడు అతడు భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతడు రాసినటువంటి ఆ గ్రంథాన్నే సుశ్రుత వైద్యం అనే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్నే ఈ రోజుకి ప్రపంచంలో అనేక మంది డాక్టర్లు చదువుకునేటువంటి వైద్యం అని రాశారు. అతను మొట్టమొదటిగా శస్త్రచికిత్స చేశాడంట. ఇప్పుడు క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం శస్త్రచికిత్స చేశాడంట. ఒకడు ముక్కు పోయిందంట. ముక్కు పోతే అతడు ఆ టైంలో ఉన్నటువంటి మూలికల్ని అటన్నింటినీ వాడి ముక్కు అతికిచ్చాడంట. ఎట్లా అతికిచ్చాడంటే అతడు వైద్యం చేశాడు. అసలు ఎంతకన్నా గొప్ప వైద్యం దేవుడు చేశాడు. ఏంటిది? ఆదాముని ఎముకిలిసి చక్కగా మరలా స్త్రీని తయారు చేశాడు. చూశాడు? అంత మంచి క్రియేటరు, ఒక మంచి క్రియేటర్ ఏం చేశాడు? స్త్రీగా తయారు చేశాడు. ఎముక ఎప్పుడమ్మా స్త్రీగా అయ్యేది? ఇప్పుడు ఎముక ఎత్తాడు, ఎవడు ఏం చేస్తాడా? ఎముక తీసుకున్న బొమ్మ తయారు చేయమని చేస్తారా? చూసారా? కానీ దేవుడు ఎటువంటి మంచి సృష్టికర్త అంటే అది సృష్టించాడు. ఎవరిని? అవ్వను సృష్టించాడు. అట్లాగే అలా చూసుకున్నట్లయితే ఒక మంచి కాపరిగా ఉంటున్నాడు. ఎవరికి? ఆదాముకి. ఎందుకని అంటున్నానంటే ఒక మంచి కాపరని. అదే ప్రభు దేవుడు అంట. పొద్దున పూట, సాయంత్రం పూట. ఏంటి నా పిల్లలు అట్టున్నారు? కాపరు ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం, ముఖ్య లక్షణం ఏమిటంటే ఆయన అంటాడు కదా ఒకనొక సమయంలో, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని పేరు పెట్టి పిలుస్తాను. ఎంత కాన్ఫిడెంట్ ఉంటే ఆ మాట చెప్తాడు. చూసారా ప్రభు వారు ఏమంటాడు? నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని పేరు పెట్టి పిలుస్తా అన్నాడు. ఎందుకన్నాడంటే ఆయనకి గొర్రె మీద, అంటే ఆయనకు పిల్లలమైనటువంటి మన మీద అంత శ్రద్ధ. కాపరైనటువంటి వాడికి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం ఏమిటంటే మనుషులు ఎక్కడ ఉన్నారో, అతని యొక్క గొర్రెలు ఎక్కడ ఉంటున్నాయో అక్కడ ఉండాలి. అంతే. అంతేగాని కాపరి ఇక్కడ, గొర్రెలు అక్కడ అట్లా ఉండవమ్మా. అసలు మీరు కావాలంటే గొర్రెల మందం చూడండి. కాపరి ఎక్కడ ఉన్నాడో గొర్రెలు, ఒకవేళ గొర్రెలు ఎక్కడ ఉంటాయో కాపరి అక్కడే ఉంటాడు. అంతేగాని గొర్రెలన్నింటినీ ఆడ ఇచ్చిపెట్టి కాపరి ఇక్కడ పక్కన కూర్చోడు. గొర్రెల దగ్గరే మంచి కాపరిగా ఉంటున్నాడు దేవుడు. ఇంకా చూసినట్టయితే మొట్టమొదటి టైలరింగ్ ఎవరు చేశాడు? అసలు ప్రపంచ సృష్టి మొత్తంలో కూడా మొట్టమొదటిగా దర్జీ అంటారు తెలుగులో చక్కగా. దర్జీ అంటే అర్థం ఏంటి? బట్టలు కుట్టేవాడిని దర్జీ అంటారు. మొట్టమొదటి టైలరింగ్ ఎవరు చేశారమ్మా? ఎవరు కుట్టించాడు? ఏమని రాయబడి ఉందంటే గ్రంథంలో, వారికి చర్మపు చొక్కాయిలు కుట్టించారట. ఎక్కడి నుంచి వచ్చింది మరి? చూడండి. ఎందుకని ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే మొట్టమొదటిగా తిరుగుబాటు ఎదుర్కొన్నవాడు కూడా ఆయనే. ఇంత కష్టపడి ఆదాముని తయారు చేసి చూసి చేసి పెడితే అక్కడ రాయబడి ఉంది కదా, అతడు తల్లిని తండ్రిని వదిలిపెట్టి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడంట? భార్యను హత్తుకున్నాడంట. అప్పుడు దాకా దేవుడు ఆదాముతో ఉంటా, అటు తిరుగుతా ఇటు తిరుగుతా చక్కగా చేస్తా ఉంటే అవ్వమ్మని తీసుకురాగానే ఈయనేం పెట్టాడుగా? ఎవరిని? దేవుడు దూరం పెట్టాడుగా. ఎంతకాడికి ఎవరితో ఉంటున్నాడంటే ఎక్కువ అవతోనే ఉంటున్నాడు. మరి తిరుగుబాటు ఫస్ట్ ఎదుర్కొన్నవాడు ఎవడు ప్రపంచంలో? దేవుడే. మొట్టమొదటిగా సాగు చూసింది ఎవరు? అది ఆత్మీయంగానే కానీ శారీరకంగానే కానీ మొట్టమొదటిగా సాగును చూసింది కూడా దేవుడే. ఒక మాట చెప్పాడు ఆదాముతో, ఏమన్నాడు? ఈ ఫలమును తిని రోజున నిశ్చయముగా నువ్వు చచ్చదు అన్నాడు. చచ్చాడా లేదా? ఎట్టా? ఆత్మ చచ్చిపోయింది. తర్వాత అతడు కుమారుడైనటువంటి ఆదాము కుమారుడైనటువంటి హేబేలు చచ్చిపోయినప్పుడు దేవుడు ఏం చూశాడు? శారీరకమైనటువంటి మరణాన్ని కూడా
ఎవరు చూశారు ఫస్ట్? దేవుడు చూశాడు. ఇవన్నీ దేవుడు అనుభవించాడు బాబు. మనం అనుకుంటాం ఆయనకి ఏమయ్యా, ఆయన అట్లా కూర్చున్నాడు, ఇట్లా అంటున్నాడు, అట్లా అంటున్నాడు. ఈ గ్రంథాల్లో కూడా ఉంటుంది కదా, మనం అంతా పావును అంట, దేవుడు ఏమో ఇట్లా ఆడిస్తూ ఉంటాడంట, మనల్ని మనం ఆడుతూ ఉంటామంట. అసలు అవన్నీ కూడా కాదు. చక్కటి మాటలు గ్రంథంలో రాయబడి ఉంది. మొట్టమొదటిగా అసలు వ్యతిరేకను ఎదుర్కొన్నవాడు ఎవరు? ప్రపంచంలో సృష్టి మొత్తంలో కూడా దేవుడే. అంతా కష్టపడి ఆదాం చేస్తే, ఆదాంకి ఎప్పుడైతే భార్య వచ్చిందో దేవుడిని వదిలిపెట్టేసి ఆయన, అందుకని రాయబడ్డింది కదా, ఏమంటున్నాడు? అందుకని దేవుడు ఏమని రాపించాడు అక్కడ? అతడు తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకుంటానని ఊరికే రాపించాలనుకుంటున్నారా? ఈ తల్లిదండ్రులు అంతా కూడా లబోదిబో అనుకుంటారు. తర్వాత ఏమని? దాని చుట్టూ తిరుగుతాడు. దాని చుట్టూ తిరుగుతాడు కాబట్టే నీకు చేసావు. నీ చుట్టూ తిరగాల? ఇప్పుడు మనము తల్లిదండ్రులు అవుతారు. రేపు గుర్తుపెట్టుకోండి విషయాలు. మీరు తల్లిదండ్రులు అవుతారు, నేను తండ్రిని అయ్యాను. రేపు పొద్దున్న నా పిల్లోడు తన భార్యను చేసుకున్నప్పుడు భార్యతో ఉండకుండా ఎవరితో ఉంటాడు? నాతో ఉండాలని చూసుకుంటే నేను తండ్రిని అవుతానా? దేవుడు అనుకున్నాడా నాతోనే ఉండాలేక ఆ దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నాడా? ఇచ్చాడు ఫ్రీడమ్. ఎందుకు ఆయన అన్నాడా? కాబట్టి విషయాలు జ్ఞాపకం చేసుకోండి. నేను ఏం చేశామంటే ఆదికాండం నుంచి ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ గత 3 వారాల నుంచి నేను ఆదికాండం నుంచే చెప్తున్నాను మొత్తం అన్నీ కూడా. ఏమిటంటే అసలు ఆదికాండంలో ఏమిటి విషయం, ఏమిటి అసలు ఆదికాండం? మొట్టమొదటిగా సృష్టించినప్పుడు ప్రతిదీ కూడా దేవుడే చేశాడు. ఒక ఇంజనీర్ అయ్యాడు ఆయన, ఒక వైద్యుడు అయ్యాడు, ఒక మంచి క్రియేటర్ అయ్యాడు, ఒక మంచి డోనర్ అయ్యాడు, ఒక మంచి కాపర్ అయ్యాడు, ఒక మంచి తండ్రి అయ్యాడు. అమ్మా, ఒక మంచి వ్యతిరేకత. ఎటువంటి వ్యతిరేకత అంటే మనోళ్ళు అనుకుంటారు ప్రపంచంలో ఏళ్ళని వ్యతిరేకత అంతా నా కుటుంబంలో ఉందనుకుంటారు. అసలు ఆ కుటుంబంలో, ఏ కుటుంబంలో? ఆ వసుదైవ కుటుంబం. ఏదో వసుదైవ కుటుంబం అంటే దేవుడు, ఆదాము, హవ్వ. కుటుంబంలో ఎక్కడొచ్చింది? ఎవరి మీద తిరగబడ్డారు వీళ్ళిద్దరు? ఆ తండ్రి మీద తిరగబడ్డారమ్మా. పాప ఎవరు మొట్టమొదటిగా మరి ఆ పైన అనుభవించింది ఎవరు? దేవుడే. ఎందుకు అనుభవించాడంటే, ఎందుకు మరి ఎంత కష్టపడింది నేను కదా? ఆయన ఇంజనీర్ అయింది ఎందుకు? ఆయన వైద్యుడు అయింది ఎందుకు? ఆయన ఒక మంచి శిల్పి అయింది ఎందుకు? ఆయన ఒక మంచి వ్యవసాయకుడు అయింది ఎందుకు? ఎందుకోసం అంటే మనం అందరం కూడా ఒక్కోసారి అవుతూ ఉంటాం. మీరందరూ కూడా అయిన వాళ్ళే, మీరందరూ కూడా అయిన వాళ్ళే. ఇప్పుడు నా కుమారుడు అడుగుతాడు, నాన్న నాకు చిన్న పడవ తయారు చేసి పెట్టవా అంటాడు. చేసి ఇస్తాను. నేను పడవ ఇస్తానా? అయినా ఇస్తానా అంటే నేనేమైనట్టు? ఇప్పుడు తయారు చేసేవాడు ఏమవుతాడు? మంచి ఇంజనీర్ అవుతాడు. ఇట్లాంటి పనులు మనం తక్కువ వాళ్ళమేం కాదు. మనలో కూడా ఏమున్నారు? ఇంజనీర్ ఉన్నాడు. నా కుమారుడు డాములు పడిపోయాడు, దెబ్బతగిలింది. వెంటనే ఏం చేయాలి? నేను ఇప్పుడు గాయం కట్టాలా, తుడవాలి, శుభ్రంగా సోపుతో కడగాలి. ఏమయ్యా? నేను ఒక వైద్యుని అయ్యాను. నా కుమారుడు నాన్న ఇది రావట్లేదు అన్నాడు, అతడు నేర్పించాలి. ఏమయ్యాను? మంచి తండ్రిని అయ్యాను. రేపు పొద్దున్న నా కుమారుడిగో నేను ఒక మంచి వేరే పిల్లల్ని చూసి, ఒక సాధ్యమైన సహాయాన్ని చూసి నేను జతపరుస్తాను. జతపరిచినప్పుడు ఏమవుతాము? తల్లిదండ్రులు అవుతాం. ఎటువంటి ఆలోచనలు అయితే ఇప్పుడు మనం అంటున్నామో, ఎటువంటి ఎన్ని పాజిబిలిటీస్ అంటే ఇవన్నీ కూడా అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. ఏమిటా ప్రతికూలతలు అంటే, కుమారుడు నా మీద ఎదురు తిరుగుతాడు. అప్పుడు ఓకే టెన్షన్ తెచ్చుకోవడం కాదు. దేవుడు టెన్షన్ తెచ్చుకున్నాడా? టెన్షన్ తెచ్చుకోవటం కాదు. అట్లాగే నా కుమారుడు రేపు నన్ను విడిచిపెట్టి తన భార్య దగ్గరికి, మన పిల్లలు, నేను వేరే గురించి చెప్పట్లా, అందుకనే నా కుమారుడు గురించి నేను చెప్పుకుంటున్నాను. నన్ను విడిచిపెట్టి నా భార్య దగ్గరికి వెళ్తారు. అప్పుడు నేను ఏడిస్తే అది రైటా? కాబట్టి వింటున్నటువంటి మనము మన యొక్క మెంటాలిటీస్ ఏమిటంటే, మన బుర్రలో అన్ని పాజిబిలిటీసే చూస్తూ ఉంటాం. నెగిటివ్స్ ఉన్నాయి, పాజిబిలిటీసే కాదు, కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఇవన్నీ బాగా ఎంజాయ్ చేస్తాం. ఏది? పిల్లోడు ఏదైనా అడిగినప్పుడు చక్కమని చేసి ఇటు ఒక ఇంజనీర్గా బట్టలుగా ఏదన్నా ఒక చిరిగిపోయింది అనుకో సొక్క, దాని వెంటనే మనం ఏం చేస్తాం? కొడతాం. ఏమయ్యాం మనం ఇప్పుడు? ఒక మంచి దర్జీ అయ్యాం, అంటే ఒక మంచి టైలర్ అయ్యాం. వాడి కోసం ఇన్ని చేస్తున్నాం. మరి మీరంతా కూడా ఇది కుమారుల కోసం ఎట్లా చేస్తున్నారో, ఆయన పాప ఇదంతా ఎందుకు చేశాడంటే ఆయన కుమారుల కోసం చేశాడు. ఎవరు కుమారుల కోసం? ఎవరు ఆయన కుమారులు, కుమార్తెలు? మనమే. మన కోసం ఇదంతా చేసింది బాబు. ఆయన అంత కష్టపడ్డాడంటే
ఈ కష్టమంతా నువ్వెందుకు పడుతున్నావు, నేను ఎందుకు పడుతున్నానో ఆయన అందుకే పడ్డాడు. దేనికోసం? మన కుమారుల కోసం మనం ఎంత కష్టపడుతున్నామో ఆయన కష్టపడ్డాడు. చూడండి, తల్లిదండ్రులు చూసారా, కావాలంటే సిరిగిపోయినాయి, మాసిపోయినాయి, మాసిలు పని వాళ్ళు వేసుకుంటారు, పిల్లలకు మాత్రం మంచి. అందుకని ఆయన ఏం చేశారంటే, కానీ మీరు శుభ్రంగా మంచి బట్టలు కట్టుకోవాలి. మీరు, నేను ఎక్కడ ఉంటాను, కావాలంటే నీ పొత్తి గొడ్డలు కొట్టించుకొని నాకు పొత్తుల గొడ్డలు చుట్టేసి నన్ను ఎక్కడ పడుకోబెట్టినా పర్లేదు. మన పిల్లలు మనం ఏమనుకుంటాం, మంచి కాట్ మీద మంచి మంచం మీద పండుకోవాలన్న పిల్లడు అనుకుంటాం. పర్లేదు, మీరు పండుకోండి. మీరు పండుకోవాలంటే నేను ఎక్కడ పండుకోవాలంటే ముందు నేను ఒక పశువుల పాకలో పండుకోవాలనుకున్నాడు ఆయన. ఎక్కడంట? పశువుల తొట్టులో నేను పండుకోవాలి. కానీ మీ పిల్లలు అందరూ కూడా చక్కగా ఎక్కడ హాస్పిటల్లో జన్మించాలి. మీరు పిల్లలు హాస్పిటల్లో జన్మించాలంటే ముందుగా నేను పశువుల పాకలో నేను పుట్టాలి. ఏంటి ఇంత గొప్ప త్యాగం అంటే? పిల్లల కోసం, మన పిల్లల కోసం మనం ఎట్ట తగ్గించుకుంటున్నాము, మన పిల్లల కోసం మనం ఎట్ట సిరిగిపోయి సొక్కాలు వేసుకుంటున్నాము, మన పిల్లల కోసం మనం పొలమట వెళ్ళి పొద్దునెళ్ళి సాయంత్రం ఎట్ట కష్టపడుతున్నాము. ఆయన కష్టపడ్డాడు. ఆయన ఎప్పుడు కష్టపడ్డాడంటే ఆయన ఆదిలోనే కష్టపడ్డాడు. నువ్వు నేను వీళ్ళందరం కూడా కష్టపడక మునిపే ఆయన కష్టపడ్డాడు. కష్టపడి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు చేతికి మనకి ఇచ్చారు. మనము వీటన్నిటినీ కూడా ఏం చేస్తున్నాము? ఇప్పుడు తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాం. ఏమంటాడు ప్రభు వారు? ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, ఇదిగో నీ కుమారుడు ఎప్పుడైనా చేపను అడిగితే నువ్వు పామునిస్తావా? అతడు రొట్టెని అడిగినప్పుడు నువ్వు ఎప్పుడైనా రాయిని ఇచ్చావా? ఎప్పుడైనా ఇస్తావమ్మా మనం? ఆయనే. ఇప్పుడు నువ్వు దుర్మార్గులైనటువంటి మీరే మీ పిల్లల గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు నా పిల్లల గురించి నేను ఎంత శ్రద్ధ తీసుకుంటాను? ఏమిటి? దుర్మార్గులైనటువంటి మీకే మీ పిల్లల మీద ఎంత ఆలోచనలు ఉంటున్నప్పుడు మరి నాకెంత ఆలోచనలు ఉంటాయి? ఆయన అంటాడు కదా, మీరు పక్షుల కన్నా శ్రేష్టమైనటువంటి వారు. ఎవరికంట? ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు కోయవు, ఆయన కొట్టలో కూర్చుకోను, అయినప్పటికీ పరలోకం ఉన్నటువంటి మీ దేవుడు వాటిని పోషించట్లేదా? మీరు వాటికంటే శ్రేష్టమైనటువంటి వారు సారా? చూసారా ఎంత చక్కటి మాటలు చెప్పాడు ప్రభు వారు. ఈ మాటలన్నీ తెలుసుకున్నటువంటి మనము ప్రభుకి ఏం చేయగలుగుతామంటే, కొన్ని మాటలు మన కోసం ఇంజనీర్ అయ్యాడు ఆయన, మన కోసం వైద్యుడు అయ్యాడు, మన కోసం దర్జీవుడు అయ్యాడు, కుట్టాడు, చక్కగా చొక్కాలు కుట్టించి వాళ్ళిద్దరికి ఇచ్చాడు. ఒక మంచి డాక్టర్ అయ్యాడు, ఒక మంచి శిల్పి అయ్యాడు. దేనికోసం అయ్యాడు ఇదంతా? ఇన్ని యాంగిల్స్ ఒక మనిషిలో ఉంటాయా? ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి అంటే అతడి పిల్లవాడు అడిగినప్పుడు అతడు యాంగిల్స్ అన్ని బయటకు వస్తాయి. మామూలుగా అయితే రావు. తను కూడా ఒక తండ్రిలాగా ఆలోచిస్తాడు సరే, అప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి మనము మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో ఆయన మనల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మన పిల్లోడు మన వైపుకి ఇప్పుడు అన్ని చేసిన తర్వాత నా పిల్లోడు డాడీ అని పిల్లవాడు అనుకో, నాన్న దగ్గరికి రాలేదనుకో, ఎట్లుంటుంది? అంతకు మించినటువంటి నరకం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఎంత ఇచ్చి దేవుడు మీరు నా పిల్లలు రా అంటే వీళ్ళేమంటున్నారంటే, నువ్వు మా నాన్నవు కాదు, నువ్వు మా నాన్నవు కాదు. అసలు మా నాన్న కాదంటే అయిపోద్ది అక్కడితో. మా నాన్న కాదంటే అక్కడితో అయిపోయింది. వీళ్ళు అనేది ఏంటంటే, మా నాన్న నువ్వు కాదు, మా నాన్న ఏనుగు, మా నాన్న కుక్క, మా నాన్న పంది. ఏమిటమ్మా ఇది? ఒకసారి ఆలోచించండి. మనకైతే ప్రభు ఎంత కృపించాడంటే అర్థం చేసుకోండి. ఆయన గుర్తుపట్టగలిగినటువంటి కృపించాడు. మనం అనుకుంటాం కదా, అమ్మో నేను దేవుని గుర్తుపట్టా. నువ్వు గుర్తుపట్టక మునిపే నిన్ను గుర్తుపట్టాడు ఆయన. నువ్వు గుర్తుపట్టావా? ఆయన నిన్ను గుర్తుపట్టాడా ముందు? నువ్వు పిలుచుకున్నావా ఆయన్ని? ఆయన నిన్ను పిలుచుకున్నాడా? ఆయనే మనం పిలుచుకున్నాడు కదా. చూడండి చక్కటి మాటలు. ఇట్లాంటి మాటలు వింటున్నప్పుడు మనము ఏం గుర్తు చేసుకోవాలంటే, దేవుని యొక్క గొప్పతనం గుర్తు చేసుకోవాలి. అమ్మ అంత గొప్ప దేవుడు మరి ఎంత తగ్గించుకున్నాడమ్మా ఆయన. ఆయన కొడుతుంటానంట పిల్లలు అక్కడ వాళ్ళందరూ కూడా, ఆయన యొక్క యూదులు అందరూ కూడా ఆయన కొడుతుంటే, కొట్టి శిలువ మీద వేస్తుంటే ఆయన ఒక మాట అన్నాడంట,
తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో ఏమంటాం, ఎప్పుడు అంటామో తెలుసా? ఒక తండ్రి స్థానం ఉన్నప్పుడే మాత్రమే ఆ మాట అంటాం మనం. ఏంటంటే పిల్లోడు ఎగిరి కథగా గుద్దుతూ ఉంటాడు ఒక్కోసారి పిల్లోడు తండ్రిని. దెబ్బ తగులుద్ది, తగలకుండా ఉండదు. తగిలినప్పుడు పిల్లోడులే అని చెప్పి ఎంత జాలి చూపిస్తాం మనం ఆ పిల్లల మీద, అంత జాలి దేవుడు మన మీద చూపించాడు. కాబట్టి మనం అందరం కూడా ప్రభువుని ఆరాధన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి, ఆరాధన చేసుకుందాం. నేను చెప్పేదే ఉందమ్మా, దేవుడు ఇంతకన్నా బాగా చెప్పాడు. అసలు కళ్ళు మూసుకున్నట్లయితే ఆరాధన చేసుకుందాం. ఎవరున్నా కూడా కళ్ళు తెరవద్దు. ప్రభువా యేసయ్యా నీకు స్తుతులని 2 మాటలు తెలియచేయండి. ఎందుకంటే మన కోసమే ఆయన ఒక మంచి ఇంజనీర్ అయ్యాడు, ఒక మంచి శిల్పి అయ్యాడు, ఒక మంచి వ్యవసాయకుడు అయ్యాడు, ఒక మంచి కుట్టువాడు అయ్యాడు. ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా పోన్లే నా పిల్లలు కదా అని చెప్పి వదిలేస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఆయన్ని ఆరాధన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఎవరున్నా కూడా కళ్ళు తెరవద్దు. ప్రభువుని ఆరాధించండి. 2 మాటలు తెలియచేయండి. ప్రభువా యేసయ్యా నీకు స్తుతులు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా కోసం నా తండ్రి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత మట్టి నీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు. నాయన ఎంత గొప్పవాడు అయినప్పటికీ ప్రభు ఒక తండ్రిలా ఆలోచించావు నాయన, ఒక మంచి శిల్పిలా ఆలోచించావు. మా కోసమే కదా, నీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, సింహపు పిల్లలైనా కొలువగలిగి ఆకలి గోసిన, సింహపు పిల్లలైనా కొలువగలిగి ఆకలి గోనిన, నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. చప్పట్లు కొట్టున్నమ్మా, ప్రభువుకి ఆరాధించండి. నా శాలేము రాజు. కన్నులు తెరవద్దు, కళ్ళు మూసుకొని ప్రభువుని ఆరాధించండి. ఆయన ఎంత గొప్పవాడు ఆలోచించారా? ఆయనకు గొప్పతనం అర్థమైందా? చూడండి, చక్కగా ప్రభు ఎంత మంచి గొప్ప విషయాలన్నీ మనకు తెలియజేస్తున్నాడు. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు నీ పిల్లలు
నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదము నీవున్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదము నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు నా షాలేము రాజువు. దేవుని యొక్క గొప్పతనము అర్థమైనటువంటి వారందరూ కూడా ఆరాధన చేయండి. ఆయన ఎంత గొప్పవాడో చూశారు కదా. ఆయన ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాడు. అంతకన్నా శ్రేష్టమైనటువంటి వారు మనమన్నాడు. సింహం పిల్లలైనా ఆకలిగా ఉంటాయేమో కానీ ఆయన యొక్క పిల్లలు ఆకలిగా ఉన్నట్టుగా చరిత్రలో లేదు. కాబట్టి మనం ఆరాధన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేసుకుందాం. ఆరాధన చేయండి అయ్యా. పరిశుద్ధులైన తండ్రి యేసయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా, గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నా ప్రభా మీ కృపగల రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచినందుకే మీకు స్తుతులు 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 స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సమయం చూడలేక ఎంతో మంది నిర్జీవులలో కలిసిపోయి ఉండగా నా ప్రభా మీ జీవాన్ని మాకు దయచేసి ఇంకా నా తండ్రి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకే మీకు స్తుతులు 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 స్తోత్రాలు నా ప్రభా. ఇదిగో తండ్రి, మరి ముఖ్యంగా నా తండ్రి నీ సన్నిధిలో నిలిచిన ప్రభా నిన్ను ధ్యానించుకునే భాగ్యాన్ని నా తండ్రి, నిజమైన దేవుడిగా నిన్ను గుర్తెరిగే భాగ్యాన్ని మాకు దయచేసినందుకే మీకు స్తోత్రం 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 స్తోత్రాలు నా ప్రభా. ఇదిగో ప్రభా, మీరు ఇచ్చిన కృపను బట్టి నా తండ్రి, మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. ఇదిగో నా తండ్రి, గడిచిన వారం అంతా నా ప్రభా మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా సంఘం పట్ల, మా ఊరి పట్ల నా తండ్రి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తుతులు 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 స్తోత్రాలు నా ప్రభా. ఇదిగో తండ్రి, మరి ముఖ్యంగా నా ప్రభా ఎన్నో ఉన్న దేవుడు అయినప్పటికీ నా ప్రభా మా కొరకు నా తండ్రి ఏమీ లేనివాడిగా ఈ లోకానికి వచ్చినందుకే మీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. మా పాపాల నిమిత్తం నా తండ్రి చెరువులో మీరు చేసిన యాగాన్ని బట్టి నా ప్రభా, మీరు చిందించిన నీ రక్తాన్ని బట్టి నా తండ్రి నీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. మీ రక్త ప్రోక్షణలో నా తండ్రి మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, నీతో పాటుగా నా ప్రభా మీ రాజ్యంలో నిరంతరం మేము ఉండడానికి నా ప్రభా మీరు మాకు ఇచ్చిన స్థానాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు స్తుతులు 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 స్తోత్రాలు చెల్లించుకొనుచు యేసయ్యా చిన్ని కృతజ్ఞత స్తుతి అర్పణ పరిశుద్ధ నామముందే ఆరోపిస్తున్నాం తండ్రి. ఆమేన్.